ఆంధ్ర లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. హే గోదారి గట్టు మీద రామసలకావే పుష్ప నామ్ ఛోటా హై. ముందుగా మొదటిది పుష్ప నామ్ ఛోటా హై. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి తాజాగా ఎపిసోడ్ లో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. తాజాగా వచ్చిన ఎపిసోడ్ లో బన్నీ గురించి, పుష్ప 2 గురించి బిగ్ బి మాట్లాడారట. ఎదురుగా కూర్చున్న కంటెస్టెంట్ బన్నీకి బిగ్ బికి పెద్ద ఫ్యాన్ అంట. అల్లు అర్జున్ చాలా గొప్ప నటుడు, చాలా ప్రతిభ ఉన్న వ్యక్తి. ఆయనకు వస్తున్న ప్రశంసలన్నిటికీ అర్హుడు. దయచేసి అతడితో పోల్చకండి. పుష్ప 2ని వీలైనంత త్వరగా చూడండి. అందులో అద్భుతంగా నటించాడు అని బిగ్ బి అన్నారు. ఇదివరకే బన్నీని అమితాబ్ పొగిడేశారు. ట్విట్టర్ వేదికగా బన్నీ, అమితాబ్ పరస్పర ట్వీట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. బన్నీని బిగ్ బి ఆకాశానికి ఎత్తేశారు. మీరే మా సూపర్ హీరో అంటూ బన్నీ వినమ్రంగా అమితాబ్ కు రిప్లై ఇచ్చి మరింతగా ఆకట్టుకున్నాడు. బన్నీ దెబ్బకు బాలీవుడ్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుని పోయేలా ఉన్నాయి. కేవలం 21 రోజుల్లోనే 1700 కోట్లకు పైగా ఈ మూవీ కలెక్ట్ చేసి ఇండియన్ మూవీ హిస్టరీలోనూ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటికే హిందీలో ఈ చిత్రం 700 కోట్లకు పైగా రాబట్టేసింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 2000 కోట్లకు పైగానే రాబట్టేలా ఉంది. ఇక రేపో మాపో బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్లను పుష్ప 2 క్రాస్ చేస్తుంది. ఇంకో వారం ఆగితే దంగల్ రికార్డులను బ్రేక్ చేసి 2000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించేలా ఉంది. అయితే పుష్ప 2 సక్సెస్ ను మాత్రం బన్నీ పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. సంధ్య థియేటర్ ఘటన, తెలంగాణ ప్రభుత్వం దెబ్బకు బన్నీ సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బన్నీ ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఈ కేసుని అంత ఈజీగా వదిలిపెట్టేలా లేరు. కానీ రేవతి కుటుంబానికి 2 కోట్లు నష్టపరిహారాన్ని ఇవ్వడంతో ఈ మ్యాటర్ కాస్త సైలెంట్ అయ్యేలా ఉంది. మునుముందు ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు వస్తాయో చూడాలి. పుష్ప నామ్ ఛోటా హై. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. హే గోదారి గట్టు మీద రామసలకావే. బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ చేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కన పెడితే ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం. బిజినెస్ పరంగా కూడా అంతే. అయితే దర్శకుడు అనిల్ రావుపూడి చేస్తున్న ప్రమోషన్లు, చేయించుకున్న పాటలు చాలా స్మార్ట్ గా ఉంటూ పెద్దగా ఖర్చు లేకుండా పనికానిస్తున్నాయి. తాజాగా వెంకటేష్తో నేను పాడతా అంటూ స్వాతిముత్యంలో ఇళయరాజా బీజిఎం వాడుకుంటూ చేసిన అనౌన్స్మెంట్ టీజర్ మామూలు కామెడీగా లేదు. కమల్ హాసన్ ని అనుసరిస్తూ వెంకీ ఇచ్చిన టైమింగ్ ఓ రేంజ్ లో పేలింది. 3వ సాంగ్ ఆయన స్వయంగా పాడటం విశేషం. ఇంతకు ముందు ఒక గుంపు షూటింగ్ స్పాట్ కి వచ్చినట్లు చూపించి వాళ్లు చరణ్ ఫ్యాన్స్ లేక బాలయ్య అభిమానులా అని చెప్పించి కట్ చేసిన వీడియో బైట్ బాగా పేలింది. ఇలా పబ్లిసిటీ పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు క్రమంగా హైప్ పెంచుతున్నాయి. 2 పాటలు ఆల్రెడీ చాట్ బస్టర్స్ అయ్యాయి. 3వది వాటిని మించి ఉంటుందని ఊరిస్తున్నారు. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ కాంపిటీషన్ తట్టుకుంటూ తన సినిమాకు ఎక్కువ బజ్ వచ్చేలా చేసుకోవడంలో రావుపూడి తన క్రియేటివిటీని బయటికి తీసుకొస్తున్నాడు. అందులో భాగంగా వదులుతున్న ప్రోమోలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. జనవరి 14న విడుదల కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ, యాక్షన్ 2 మిక్స్ చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్లా తీర్చిదిద్దారని టాక్. F2 తరహాలో లేటుగా వచ్చినా లేటెస్ట్ గా హిట్ కొట్టడం ఖాయమని వెంకీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గత జనవరిలో రేగిన ఫ్లాప్ గాయం ఈసారి మాయమవుతుందని కోరుకుంటున్నారు. బీమ్స్ ఆశ్చర్యకరంగా సూపర్ హిట్ ఆల్బమ్స్ కంపోజ్ చేయడం హైప్ పరంగా ఉపయోగపడుతుంది. 2 సినిమాలు నిర్మించడంతో పాటు 3వది డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు మీద ఒత్తిడి తగ్గేలా అనిల్ రావుపూడి చేస్తున్న సెల్ఫ్ ప్లానింగ్ మంచి ఫలితాలే ఇచ్చేలా ఉంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. వాడొచ్చి దొంగ దొరలందరి లెక్కలు సరిచేస్తాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య నుంచి ఈ సాంగ్, అది కూడా పవన్ పాడిన సాంగ్ వస్తుంది అని టాక్ వచ్చింది, కానీ ఇంకా రాలేదు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ సాంగ్ ఈ కొత్త ఏడాది ఆరంభంతో రానుంది అని తెలుస్తుంది. జనవరి 1న ఆరంభంతోనే పవన్ పాడిన ఈ స్పెషల్ సాంగ్ ని మేకర్స్ రాత్రి 12 గంటలకి రిలీజ్ చేయనున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా ఏఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.